హాయ్ అండి. ఈరోజైతే నేను సోరకాయ పెసరపప్పు కర్రీ చేస్తున్నా. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం వేడైనాక మంచిగా పోపు గింజలు వేసుకోవాలి. ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు వేసేసుకోవాలి. తర్వాత పచ్చిమిర్చి, తర్వాత కరివేపాకు, ఎప్పుడైనా మనం పప్పు కర్రీ చేసుకున్నప్పుడు ఫస్ట్ పప్పును కొంచెం వేయించుకోవాలి. వేయించుకుంటే టేస్ట్ బాగుంటుంది. పెసరపప్పు పప్పు వేయించుకున్నాం అనుకో సూపర్ టేస్టీ ఉంటుంది. సోరకాయ పెసరపప్పు కర్రీ చాలా బాగుంటుందండి. మీరు కూడా ట్రై చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ లైక్ చేయండి. చూస్తున్న చాలామంది యూస్ వస్తున్నాయి కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. పప్పును కొద్దిసేపు మంచిగా వేగనిద్దాం. పప్పును కొద్దిసేపు మంచిగా వేగనియాలి. ఇప్పుడు పసుపు వేసుకోవాలి. పసుపు వేసిన తర్వాత ఇందులో సోరకాయ ముక్కలు వేసుకోవాలి. మంచిగా కొంచెం సోరకాయ ముక్క కొంచెం పెద్ద కట్ చేసుకోవాలి. ఎందుకంటే పప్పులో వేస్తున్నాం కాబట్టి. అదే ఫ్రై చేసుకున్నాం అనుకో సోరకాయ ముక్కలు ఎప్పుడైనా చిన్న కట్ చేసుకోవాలి. పప్పులు వేసుకున్నా పులుసులో పెట్టుకున్నాను అప్పుడు పెద్ద కట్ చేసుకోవాలి. సోరకాయ పెసరపప్పు కర్రీ బాగుంటుందండి. కందిపప్పులో కన్నా పెసరపప్పులో వేస్తే సోరకాయ బాగా టేస్ట్ వస్తుంది. ఓన్లీ పచ్చిమిర్చి అంతే, ఇందులో ఆనియన్ వేయొద్దు. ఆనియన్ వేస్తే మన కూర టేస్ట్ మారిపోతుంది. పచ్చిమిర్చి, జీలకర్ర, పచ్చెనగపప్పు, ఆవాలు, వెల్లుల్లి వేసుకోవచ్చు. కానీ ఈరోజు ఫ్రైడే, మేము వెల్లుల్లి తినాం. ఫ్రైడే రోజు వెల్లుల్లి లేకుండానే వంట చేస్తా. ఫ్రైడే, సాటర్డే 2 రోజులు. ఈరోజు సాటర్డే, ఫ్రైడే నిన్న. సాటర్డే కూడా మేము వెల్లుల్లి తినము. 2 రోజులు వెల్లుల్లి తినమండి. అందుకే వెల్లుల్లి లేకుండా వండుతున్నాం. వెల్లుల్లి లేకపోయినా సూపర్ టేస్టీ ఉంటుంది. నేను చాలా కూరలు వెల్లుల్లి వేసే వండుతా. ఒక ఫ్రైడే, సాటర్డే మాత్రం వెల్లుల్లి వేయకుండా వండుతాం. ఎందుకంటే నేను ఫ్రైడే, సాటర్డే నాన్ వెజ్ తినాను కాబట్టి. వీటిని కొంచెం మగ్గనిచ్చుకోవాలి. సిమ్లో పెట్టుకొని ఆయిల్లో కొంచెం ఫ్రై అయితే బాగా టేస్ట్ ఉంటుంది. ఇప్పుడు మనము పచ్చిమిర్చి వేసుకోవాలి. ఓన్లీ పచ్చిమిర్చి కూడా వేస్తున్నాం కాబట్టి కారం వేసుకోవట్లేదు కాబట్టి పచ్చిమిర్చి వేసుకోవాలి. పచ్చిమిర్చి ఆయిల్ వేయద్దు, దీని టేస్ట్ అనేది పోతుంది. దీని సీక్రెట్ అంటే ఇదే. పచ్చిమిర్చి ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి వేసుకోవాలి. ఉప్పు లాస్ట్కి వేసుకోవాలండి. ఉప్పు వేసుకుంటే పప్పు ఉడకదు కాబట్టి ఉప్పు లాస్ట్కి వేసుకోవాలి. టేస్ట్ బాగుంటుంది. ఎమ్మి పెసరపప్పు కర్రీ మామూలుగానే చేస్తుందండి. అప్పుడే నేర్చుకున్నాను నేను. బాగుంటుంది. సోరకాయ తినడం వల్ల చాలా మంచిది హెల్త్కి. సోరకాయ తింటే మన బాడీలో మంచిగా నీరని లేకపోతే డిహైడ్రేట్ లోపం ఉన్న వాళ్ళు సోరకాయ ఎప్పుడు తిన్నారనుకో బాగుంటుంది. అలాగే కాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళు సోరకాయ ఎక్కువ తినాలి. సోరకాయ జ్యూస్ తాగడం చాలా మంచిది. మేమైతే సోరకాయతోటి గారెలు కూడా చేస్తాం. ఆ వీడియో కూడా ఎప్పుడైనా చేస్తూ ఉంటాం. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. ఇప్పుడు కొద్దిసేపు మళ్ళీ మగ్గినాం. లిడ్ అయితే క్లోజ్ చేసుకుందాం. కొద్దిసేపు మగ్గినాక మళ్ళీ వాటర్ పోసుకుందాం సరిపడా. ఇప్పుడైతే ఇందులో దీనికి సరిపడా వాటర్ పోసుకోవాలి. నేనైతే ఒక చెంబు వాటర్ పోసుకుంటున్నా. అప్పుడైతేనే బాగుంటుంది. దీనికి సరిపడా వాటర్ పోసేసుకొని కొంచెం కలుపుకోవాలి.
పప్పు బాగా మెత్తగా ఉడకద్దు. పప్పు బాగా మెత్తగా ఉడికితే టేస్ట్ ఉండదు. పప్పు కొంచెము గింజలు గింజలుగా ఉంటేనే అప్పుడు టేస్ట్ సూపర్ ఉంటుంది. ఫైనల్గా కొత్తిమీర వేస్తున్నా. చాలామంది కొత్తిమీర కూర మొత్తం ఉడికిన తర్వాత వేస్తారు, కానీ కూర మొత్తం ఉడికిన తర్వాత కొత్తిమీర వేసినాం అనుకో, మన పిల్లలైనా మనమైనా కొత్తిమీర తీసి పడేస్తాం. అందులో ఉన్నాయి మంచి లక్షణాలు ఏం మన బాడీలో ఉందో. అందుకే వాటర్లో వేసి ఉడకబెట్టిన కూరలు ఉడకబెట్టినామనుకో తీసి పడేసినా కానీ ఏ ప్రాబ్లం ఉండదు. అందుకని ఎప్పుడైనా ఎక్కువ కూరల్లోనే నీళ్ళు పోసినప్పుడే కొత్తిమీర కూడా వేసేసి దీన్ని కలపెట్టుకోవాలి. కలపెట్టుకొని 10 minutesలో ఉడికిపోతుంది అంతే. ఎక్కువ టైం పడుతుంది, పెసరపప్పు కాబట్టి ఈజీగా అయిపోతుంది. గ్యాస్ హైలో పెట్టుకుంటే రెడీ. ప్లీజ్ అండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా నేను మంచి మంచి వీడియోస్ చేస్తా. సబ్స్క్రైబర్స్ ఎవరు వస్తలేరు, చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ ఎవరు చేసుకోవట్లేదు. నేను ఛానల్ స్టార్ట్ చేసి 10 days కూడా అవుతలేదు అంతే, కానీ ఎవరు సబ్స్క్రైబ్ రాలేదు. కొంచెం కొత్త కాబట్టి మాట్లాడుతా అంటే తడబడుతున్నా. ఇప్పుడైతే పప్పు ఇలా ఉడుకుతుంది. వాటర్ పోసుకున్నాం కదా, మంచిగా దగ్గర పడ్డా చూడండి. కొత్తిమీర కూడా మంచిగా ఇందులో ఉడికిపోయింది. మంచిగా ఇట్లా కొద్దిసేపు ఉడకనేయాలి. పెసరపప్పు సొరకాయ కూర తింటే హెల్త్కి ఎంత మంచిది అంటే అంత మంచిది. పెసరపప్పు సర్వ చేస్తుంది, సొరకాయ సర్వ చేస్తుంది. ఈ రెండు చాలా మంచిది. ఇంకా చిన్నపిల్లలు పెడితే మాత్రం ఇంకా మంచిది. చిన్నపిల్లలు పెడితే కొంచెం నెయ్యి వేసి కర్రీ వేసి పెట్టినాక చాలా బాగుంటుంది. అందుకే మిర్చి కూడా తక్కువనే వేసిన, ఎందుకంటే మా ఇంట్లో కూడా చిన్నపిల్లలు ఉన్నారు కాబట్టి. ఇది కొంచెం ఉడికినాక అంతే. ఈ పప్పు బాగా మెత్తగా ఉడకొద్దు. పప్పు బాగా ఇట్లా మెత్తగా ఇట్లా ఉడకాలి, ఇంతనే ఉండాలి. ఇంత పప్పు బాగా మెత్తగా ఉడికిందంటే టేస్ట్ ఉండదు. చూడండి, కొంచెం కాయకాయనే ఉండాలి, అట్లయితేనే బాగుంటుంది. నేనైతే ఎప్పుడు సాల్ట్ వేస్తున్నా. నేనైతే సాల్ట్ ఎప్పుడు ఎక్కువగా చేయితోటే వేస్తాను, ఎందుకంటే చేయితో వేస్తేనే అందాలు తెలుస్తుంది. ఎప్పుడైనా సాల్ట్ చేయితోటే వేయాలి కదండి. మళ్ళీ పప్పు కూడా సాల్ట్ వేసినాక పప్పు ఉడకదు. పప్పు ఉడకదనే సాల్ట్ వేసుకోవాలి. ఒకవేళ స్పూన్తో వేసింది అనుకో ఎక్కువ తక్కువ అవుతుంది. ఎందుకు నాకు చేయితోటే అలవాటు అయిపోయింది, అందుకే చేయితోటే వేస్తున్నా. ఇదంతా మంచిగా కడుక్కోవాలి. చెయ్యి నీట్గానే కడుక్కున్నాండి. మళ్ళీ మీరు చెయ్యి నీట్గా కడుక్కున్నదే కడుక్కోలేదు అనుకుంటూ చెయ్యి నీట్గా కడుక్కుంటా. కడుక్కొని మంచిగా చేయితో ఎక్కువ శాతం చేయితోటే వేస్తాను దేంట్లో అయినా. దీనికి కొంచెం చారు వేసుకుంటే బాగుంటుంది, కానీ మా ఇంట్లో చింతపండు చారు ఎవరు తినరు, అది పడదు మా ఇంట్లో ఎవరికి, అందుకే చారు చేయట్లేదు. ఇదే మంచి ఇట్లా పులుసులాగా ఉంటే బాగుంటుంది. బాగా చిక్కగా అయినా కూడా బాగుంటుంది. దీన్ని మేము చిక్క చేసుకున్నాం. ఈ సోరకాయ బదులు ఇందులో బీరకాయ కూడా వేసుకోవచ్చు, బాగుంటుంది. దొండకాయ వేసుకున్నా కూడా బాగుంటుంది. పసుపు లిడ్ క్లోజ్ చేసేసుకుందాం 5 minutes.